ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 25. యెహోవా హస్తము నా మీదకి వచ్చి మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1లో చూచినట్లయినా అరౌన కళ్ళం ఉండిన స్థలమే దేవాలయ నిర్మాణమునకు ఉపయోగించబడినట్లు తెలియచున్నది. దావీదుకును ఇశ్రాయేలీయులకును కలిగిన గొప్ప నష్టములలో నుండియే దేవుడు క్షమాపణయు కోల్పోయినదంతటిని తిరిగి పొందుటకును మాత్రమే గాక మరింత అధికముగా వారు పొందునట్లు అనుగ్రహించెను. కట్టబడనున్న తన దేవాలయపు పరలోకపు మచ్చును దేవుడు దావీదుకు ఇవ్వగా అతని కుమారుడైన సొలొమోను దావీదు తనకు బోధించినదంతయు నెరవేర్చెను. సొలొమోను దేవాలయమును నిర్మించి పని పూర్తయిన పిమ్మట దేవాలయమునందు సొలొమోను బలులను అర్పించెను. ఇశ్రాయేలు జనాంగమంతటికి ఇంత సంతోషకరమైన దినం మరొకటి లేదు. అనేక శతాబ్దములుగా వారు నష్టపోయిన దానినంతటిని తిరిగి పొందిరి. దేవుని మహిమను వారు చూచిరి. దేవుడు వచ్చి వారి మధ్య నివసించెను. దేవాలయములోనున్న 2 కెరూబుల మధ్య నుండి దేవుడు వారితో మాట్లాడెను. జనాంగముగా వారు గొప్ప నష్టములను అనుభవించి ఉండిరి. అయితే ఇప్పుడు కథ మారిపోయినది. ఇప్పుడు వారు దేవుని ప్రజలు. దేవుడు తన సంపూర్ణ మహిమతో వారి మధ్య నివసించెను. కోల్పోయినదంతయు నిజముగా సంపాదించబడెను. వారు నిజముగా దేవుని ప్రజలనబడుటకు యోగ్యులైరి. సియోనులో దేవాలయము కట్టబడిన స్థలమునకు దేవుడు దావీదును తెచ్చెను. అనగా ఎక్కడైతే తన మానవ జ్ఞానమంతటి నుండి దావీదు విడిపించబడగలడో మరియు సంపూర్ణంగా విరిగి నలిగిన వాడై తన జీవితంలోని పొట్టు అంతటి నుండి వేరు కాగలడో ఆ స్థలమునకు దేవుడు దావీదును నడిపించెను. తర్వాతనే దేవాలయమునకు అవసరమైన స్థలమును చూపించెను. పని ముగించబడినప్పుడు దేవుని అగ్ని దిగివచ్చి ఆయన మహిమ దేవాలయమును నింపెను. దేవుడు బహుతేటగా మాట్లాడనారంభించెను. ఇదే సియోను. ఏ హృదయము లేక ఏ సంఘములోనైతే పరలోకపు ఏర్పాటును అనుసరించి దేవుడు ఏలుబడి చేయనో అదే నిజమైన సియోను. అట్టి సియోను ద్వారానే దేవుడు తన జ్ఞానమును శక్తిని చూపించగలడు. దేవుని సంపూర్ణ మహిమను అట్టి స్థలముననే మనము చూడగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.